హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్స్ డైరీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రోటీన్ లంచ్ ఫర్ కిడ్స్ అండి, స్పెషల్లీ ఫర్ సమ్మర్. చాలామంది పిల్లలు డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు, వాటర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, జ్యూసెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, కానీ తినడానికి ఇష్టపడరు. పెద్దవాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది, ఇంకా చిన్నవాళ్ళు ఇంకా ఉంటుంది. సో వారందరికీ కూడా ఈజీగా హెల్తీగా ప్రోటీన్ లంచ్ అనేది మనం ఎలా ప్లాన్ చేయొచ్చు అనేది చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే, మీలో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మదర్స్ డైరీ. థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంగ్రీడియంట్స్ చూస్తున్నట్లయితే మీకు పాలకూర, పెసరపప్పు, చికెన్, రైస్ అండ్ పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా నేను సైజ్ తగ్గిస్తూ వస్తున్నాను. పాలకూర ఇస్ అన్ రిచ్ ఇన్ కాల్షియం, పెసరపప్పు ప్రోటీన్ రిచ్, చికెన్ ప్రోటీన్ రిచ్, అండ్ రైస్ మనం నార్మల్గా పెసరపప్పు రైస్ కిచిడి ప్రిఫర్ చేస్తాము. సో డిఫరెంట్ వేలో ట్రై చేస్తున్నాను. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ గీ యాడ్ చేయండి. గీ యాడ్ చేశాక జీరా అండ్ కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేయండి. ఇది రెండు కూడా అయిన తర్వాత దీంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసి తర్వాత నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేద్దాము. ఇది ఇట్లా వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము, 1/2 స్పూన్ వరకు. ఆ తర్వాత దీంట్లో చికెన్ ఏదైతే వాష్ చేసి పెట్టుకున్నామో క్లీన్గా, ఆ చికెన్ యాడ్ చేసుకోవాలి. బోన్లెస్ చికెన్ మాత్రమే తీసుకోవాలండి, స్పెషల్లీ ఇది కిడ్స్ కోసం కాబట్టి. బోన్లెస్ చికెన్ అయితేనే వాళ్ళకి మనం బాయిల్ చేసినప్పుడు తొందరగా కనపడకుండా ఉంటుంది, దీంట్లో ఈజీగా తినేస్తారు. రైస్ క్వాంటిటీ చాలా లెస్ క్వాంటిటీ తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇది కిచిడి ప్రాసెస్లోనే ఉంటుంది, కానీ నేను వేసే ఇంగ్రీడియంట్స్ వేరు. పాలకూర యాడ్ చేయండి, దీంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. పెప్పర్, స్పైసీనెస్ కోసం పెప్పర్ కూడా యాడ్ చేయండి. దీనంతా మిక్స్ చేసిన తర్వాత ఏ కప్తో అయితే నేను పాలకూర తీసుకున్నానో దాంతోనే 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాము. అండ్ వాటర్ వేసిన తర్వాత కొంచెం వాటర్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి విజిల్ పెట్టేద్దాము. ఆల్మోస్ట్ 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాము. ఈ స్టేజ్లో కుక్ అయిన తర్వాత విజిల్ తీసేసి మూత ఓపెన్ చేసి చూద్దాము. లిడ్ తీసేసి చూస్తే మీకు ఈ స్టేజ్లో వస్తుంది. దీంట్లో మనము పొటాటో స్మాషర్తోని బాగా స్మాష్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, గమనిస్తే మీకు చికెన్ అనేది బాగా కుక్ అయిపోయి ఉంటుంది. మీరు ఇలా ప్రెస్ చేస్తే పీస్ విడిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్మాషర్తోని స్మాష్ చేస్తే మనకి ఎక్కడ కూడా కనపడదు. జనరల్గా కొంతమంది పిల్లలు తినరు చికెన్, మా పాపలాగా, వాళ్ళ కోసం స్పెషల్ వే ఇది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లూజ్ చేసుకోవచ్చు అండి, నాట్ అన్ ఇష్యూ. పిల్లలు ఇక్కడ ఇంత హార్డ్గా తినలేరు కాబట్టి వాటర్ యాడ్ చేయవచ్చు. వామ్ వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ మళ్ళీ చెప్పు పడిపోతుంది. ఇది వాటర్ వేసాక కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే సాల్ట్ వేసుకొని నీట్గా కలిపి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో సింపుల్ వేలో మన టైం ఎక్కువ పెట్టకుండా, స్ట్రెయిన్ ఎక్కువ లేకుండా, బట్ హెల్దీగా ప్రోటీన్ రిచ్ లంచ్ అనేది స్పెషల్లీ ఇన్ సమ్మర్లో అయితే మనం వాళ్ళకి ఈ వేలో ఇవ్వచ్చు. వాళ్ళు కొంచెం తాలింపు పెట్టుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎండింగ్లో క్రంచీనెస్ ఉంటుంది, కర్రీ లీవ్స్ ఉంటాయి, అండ్ కొంచెం జీడిపప్పు, హెల్దీ కాబట్టి, ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ కిడ్స్ అయితే. ఇదే రెసిపీ మీరు డిన్నర్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దీంట్లో నెయ్యి అండ్ కాజు తీసేస్తే సరిపోతుంది. అండ్ దీనికి 1/2 క్వాంటిటీ తీసుకుంటే డైట్ చేసే వాళ్ళకి బెస్ట్. సో ఇదండి నా న్యూ రెసిపీ ఫర్ కిడ్స్ అండ్ ఫర్ డైట్ చేసే వాళ్ళకి కూడా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే కమెంట్ చేయండి, ఫస్ట్ వ్యూ అని చెప్పేసి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మదర్స్ డైరీ. కీప్ వాచింగ్. టేక్ కేర్.